ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు. లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని కాపాడుకోవడానికి ఏదో తూత మంత్రంగా కేసు పెట్టి మళ్ళీ వాళ్ళ లాయర్లనే పెట్టి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లే కదా రాజు గారు. దాసరి కిరణ్ గారు ఏంటి భయపడ్డారా మీరు? ఏంటి మీ ప్రభుత్వం భయపడిందా? మరి మళ్ళీ మళ్ళీ రిటర్న్ కేసులు పెడతారు, రిటర్న్ పోస్టులు పెడతారు, ఇంకా వాళ్ళ కుటుంబం నుంచి అంటారనే భయంతో అరెస్ట్ చేశారంట. మరి ఏంటి మీరేమో ఒక పక్క జాకీలు పెట్టి లేపుతున్నారు? చెప్పండి కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నిన్న జరిగిన అరెస్ట్ ఉదంతం, లేదంటే అతను ఎవరైతే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి అతను మాట్లాడిన మాటలు ఎవ్వరూ హర్షించదగ్గ విషయం కాదు. ఇందాక విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు నిజంగా ప్రతిసారి కిరణ్ కిరణ్ అంటే ఇబ్బందికరంగానే ఉంది. నేను చెప్పాలనుకున్నాను, విజయ్ కిరణ్ గారు చెప్పారు ఆ మాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి మాకు చెప్తున్న మాట అంటే, ఇంటర్నల్ గా మా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా అధికార ప్రతినిధులందరినీ పెట్టి ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎక్కడా కూడా వ్యక్తిగత దోషణలకు దిగొద్దు, మీడియా వాళ్ళు మీరు బాగా మాట్లాడుతున్నారని చెప్పి మిమ్మల్ని ప్రోవోక్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడుగుతారు, మిమ్మల్ని బురదలోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు, మీరు డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు మీ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు అవతల వాళ్ళు, మీరు ఆ ట్రాప్ లో పడొద్దు అని చెప్పి మాకు ఇంటర్నల్ గా పెట్టే ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఆ బురదలోకి మీరు వెళ్ళొద్దు, మీరు వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేద్దామన్నా కూడా మీకు వ్యూస్ వస్తున్నాయనో, లేకపోతే మీరు బాగా మాట్లాడుతున్నారని చెప్పి నలుగురు మెచ్చుకుంటున్నారనో మీరు కంట్రోల్ తప్పి మాట్లాడొద్దు. కంట్రోల్ తప్పి మాట్లాడితే సొంత వాళ్ళని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిత్యం మాకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ భాష మీద ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది మీరు గమనించండి. అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు కూడా మా ఎమ్మెల్యేలందరికీ కూడా సర్క్యులర్ వచ్చింది, మీరు సీరియస్ గా సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి, భాష ఎట్లాంటి భాష వాడాలి, ఎట్లాంటి పదాలు వాడాలి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి మీరు తెలుసుకోండి, కొత్త ఎమ్మెల్యేలు అందరూ మీరు మాట్లాడే భాష అందరూ హర్షించే విధంగా ఉండాలి తప్ప మనల్ని ఎవరు విమర్శించే విధంగా ఉండకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిత్యం, చంద్రబాబు నాయుడు గారు నిత్యం, లోకేష్ గారు నిత్యం ఆ భాష మీద చాలా ఎంఫసైజ్ చేస్తా ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతిదానికి మాదే క్రెడిట్ అంటే గడిది గుడ్డు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి భయపడి కాదు ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు గడిచిన 8-9 నెలలుగా చూడండి, ఒక లేడీ డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జినే పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు పార్టీలోంచి. ఒక అధికారి మీద దురుసుగా మాట్లాడినా ఊరుకునే పరిస్థితి లేదు. మాకు ఇంటర్నల్ గా కాన్ఫరెన్స్ కాల్స్ లో కూడా చెప్తా ఉన్నారు, మనం అధికారంలోకి వచ్చామని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ చేసిందే మీరు కూడా చేస్తే ఎవరిని ఉపేక్షించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తా ఉన్నారు. లోకేష్ గారు చెప్పేస్తా ఉన్నారు. ఈ రోజున ఆ కార్యకర్త అతని పార్టీ కోసం పనిచేశాడు, కావాలంటే వెనకేసుకు రావచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా, కానీ టీడీపీ ఎక్కడా కూడా ఆ కార్యకర్తను వెనకేసుకు రాలా. అవుట్ రైట్ గా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే అతను ఎక్కడున్నాడో అతన్ని ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజున అతన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అతని ప్రాణాలు కాపాడటం కోసం టీడీపీ ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి అతని ప్రాణాలు కాపాడిందా? అంటే అతన్ని అరెస్ట్ చేయకపోతే మీరు వెళ్ళి అతన్ని చంపేస్తారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుని అతని మీద దాడులు చేస్తారా? నిజంగా దాడులు కనుక చేయాల్సి వస్తే సగం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మేము దాడులు చేయాలి కదా లాస్ట్ 5 years గా. నిన్న గోరంట్ల మాధవ్ గారు లోకేష్ గారిని అనకూడని మాటలు అన్నాడు. మరి టీడీపీ కార్యకర్తలు అందరి మనోభావాలు దెబ్బతిని నిన్న గోరంట్ల మాధవ్ గారు పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మీద దాడికి వెళ్ళినట్టు టీడీపీ నాయకులందరూ కూడా గోరంట్ల మాధవ్ గారి మీద దాడి చేస్తే గోరంట్ల మాధవ్ గారి ఏంటి పరిస్థితి? మరి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు కదా పోలీసులు. మరి ఆయన్ని ప్రాణాలు కూడా కాపాడడానికే కూటమి ప్రభుత్వం గోరంట్ల మాధవ్ గారిని అరెస్ట్ చేసిందా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చట్టం ఒకడికి చుట్టం కాదు. కూటమి నాయకులు తప్పు చేసినా కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు తప్పు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎవరికైనా ఒకే చట్టం వర్తిస్తుంది. దానికేదో మీరేదో క్రెడిట్ తీసుకోవడానికి ఈ రోజున చెప్తా ఉన్నారు, భయపడిపోయి అరెస్ట్ చేశారండి. భయపడిపోయి అరెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ నీతులు చెప్తున్న వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కడు, ఇంకో ఎక్స్క్లూడింగ్ రమేష్ గారిని నేనేం అంటలేదు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధుల్లో రమేష్ గారే కొంచెం మంచిగా మాట్లాడేది, మిగతా వాళ్ళందరూ గలీజ్ మాటలే. ఈ రోజున ఎవరైతే సోషల్ మీడియాలో
మళ్ళీ మేము వీడియోలు చేస్తాం, మళ్ళీ మిమ్మల్ని మేము బూతులు తిడతామని చెప్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఊచలు లెక్క పెట్టాల్సిన వాళ్ళే. అమ్మాయి ఎవరో కృష్ణవేణి అని చెప్పి అమ్మాయి మంగళగిరి నుంచి మాట్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేసి మాట్లాడతారంట. అసలు ముందు అరెస్ట్ చేయాల్సింది అమ్మాయిని, అరెస్ట్ చేయాల్సింది అమ్మాయిని. అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లోకేష్ గారి మీద పోస్టులు పెట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజు మళ్ళీ అమ్మాయి బెదిరిస్తే మేము బెదిరిపోయే పరిస్థితి ఏమీ లేదు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇష్టారీతర మాట్లాడాడు. మేము దాడులు చేయలేక ఆ రోజున, మేము అతని ఇంటి మీద దాడులు చేయలేక మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించింది, కేసులు పెట్టకపోయినా కూడా కేసులు పెట్టమని ప్రాధేయపడింది. ఆ రోజు నిన్నటికి మొన్న సిస్కో ఎంప్లాయీ ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి ఎట్లాంటి మాటలు మాట్లాడారు సార్ వీళ్ళంతా. వీళ్ళందరూ ఈ రోజున మాటలు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఆడవాళ్ళని అంట గౌరవించాలంట, ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయాలంట. అలా అరెస్ట్ చేయదలుచుకుంటే సగం వైఎస్ఆర్సీపీ పార్టీ జైల్లో ఉంటుంది ఈ రోజున. సాక్షాత్తు అసెంబ్లీలో, దేవాలయంలాగా భావించే అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడాడండి లోకేష్ గారిని ఉద్దేశించి, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏం మాట్లాడాడండి, పేరు నాని ఏం మాట్లాడాడండి. వీళ్ళందరూ కూడా ఈ రోజున వచ్చి భారతి గారికి ఒక న్యాయం, మా అంజనమ్మ గారికి ఒక న్యాయమా, భారతి గారికి ఒక న్యాయం, మా మేడం గారికి ఒక న్యాయమా, లేకపోతే వీళ్ళ నాయకులకు ఒక న్యాయం, మా పార్టీ కార్యకర్తలకు ఒక న్యాయమా? మాట్లాడేది అందరూ కరెక్ట్ గా మాట్లాడాలి. ఎవరిని కూడా ఇక్కడ మేము మాట్లాడమని ప్రోత్సహించట్లా. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ ఆఫీస్ లో సభ పెట్టి ఆ సభలో చెప్పారు, అమ్మా భారతి గారు మీరు కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, మిమ్మల్ని కూడా ఎవరు కూడా ఒక మాట కూడా అనరు. జనసేన పార్టీ తరపు నుంచి ఎవరిని కూడా, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరు కూడా నోరెత్తి ఒక మాట కూడా అనొద్దు అని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయి, దాడులు చేస్తారు, మీ పార్టీ ఆఫీసులు పగలగొడతారు, మిమ్మల్ని బూతులు తిడతారు. సరేలే, ఇప్పుడు కూడా అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే మీరు చర్యలు తీసుకునేది ఏదేదో వాళ్ళు పెట్టేటువంటి పోస్టులకు భయపడి పెట్టారనేటటువంటి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు కదా. సరే, ఓకే కిరణ్ గారు, ఒక్క నిమిషం. కిరణ్ అని పిలవాలి తప్పదు ఇంకా, ఎందుకంటే మీ